ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మీకు మరి అధికముగా దయచేయు దేవుడు. యూదా రాజైన అమజ్యా ఏదోమీయులతో యుద్ధం చేయటానికి వెళ్తున్నప్పుడు తనకున్న సైన్యము సరిపోదని చెప్పి ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదుర్చుకొని తెచ్చుకున్నాడు. అలా యూదారాజు ఇశ్రాయేలు సైన్యమును అద్దెకు తెచ్చుకోవటం దేవునికి ఏమాత్రమూ ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు ఎఫ్రాయిమీలను విడిచిపెట్టి ఉన్నాడు గనుక దేవుడు ఒక దైవజనుణ్ణి అమజ్యా దగ్గరకు పంపించి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలలో ఎవనికి నీ తోడుగా ఉండడు అని చెప్పాడు. 2వ దినవృత్తాంతములు 25:7 ఒకవేళ నీవు నా మాట వినకుండా ఇశ్రాయేలు వారి సహాయము చేతనే యుద్ధానికి వెళ్తే నీ శత్రువు ఎదుట నీవు కూలిపోతావు, నీవు ఓడిపోతావు అని చెప్పాడు. అప్పుడు అమజ్యా దైవజనుని చూచి, మరి నేను 200 మణుగుల వెండినిచ్చి వీరిని తెచ్చుకున్నాను, వీరిని పంపించటానికైతే నాకు అభ్యంతరం లేదు, మరి ఆ వెండి నాకు తిరిగి వస్తదా? ఇంత గొప్ప నష్టము ఎందుకు అని అడిగాడు. అప్పుడు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు అని ఆ దైవజనుడు అమజ్యాకు చెప్పాడు. గనుక అమజ్యా ఆ దైవజనుని యొక్క మాట విని ఆ 1,00,000 మంది ఇశ్రాయేలు సైనికులను వెనక్కి తిరిగి పంపివేశాడు. అందుకు వారికి కోపం వచ్చినా అమజ్యాకు దేవుడు జయమిచ్చాడు. ప్రియులరా, ఈ ఉదంతము నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము పెట్టిన పెట్టుబడులను లేక మనము ఖర్చు పెట్టిన ఖర్చును వదులుకోవటమే మంచిది. ఇంత డబ్బు ఖర్చు పెట్టాము కదా అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తే మనకు అపజయము కలుగుతుంది. ప్రియులరా, మీ ఆధ్యాత్మికత కొరకు, నీ రక్షణ కాపాడుకొనుట కొరకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పెట్టిన పెట్టుబడులను వదులుకోవటానికి మీరు ఇష్టపడాలి. ప్రభువు నిమిత్తమై మనము నష్టపోయిన ఆ ధనము కంటే అధికముగా దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. మార్కు సువార్త 10:28 నుండి 31 వరకు చదివినప్పుడు పేతురు క్రీస్తు కొరకు తాము సమస్తమును విడిచిపెట్టిన విషయాన్ని క్రీస్తుకు నివేదించాడు. అందుకు యేసు ప్రభువారు అతనితో ఇలా అన్నాడు, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, ఇప్పటికే డబ్బు ఖర్చు పెట్టేశాం అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నారా? నీవు ఖర్చు పెట్టిన డబ్బు కంటే అదనంగా దేవుడు నీకు ఇవ్వగలడు. దేవుని చిత్తములోనికి రండి, మీ ఆత్మను కాపాడుకొనండి, మీ రక్షణను కాపాడుకొనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము పెట్టిన ఖర్చు వదులుకొనైనా సరే నీ చిత్తములోనికి రావాలని ఈ సందేశము ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వీక్షకులు వారి దైనందిన జీవితాల్లో నీ చిత్తానికి వ్యతిరేకంగా చేసిన ఖర్చు సంగతి మర్చిపోయి నీ చిత్తములోనికి రావటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.